ఇప్పుడు దావీదు ఏం చెప్తున్నాడంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని చెప్తున్నాడు ఆయన. నేను ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నామం పేరట అని అనడం లేదు. మా ఇజ్రాయేలీలకి ఎవరి దేవుడో ఆయనే చూసుకుంటాడు అని అనడం లేదు. సైన్యములకు అధిపతి. దావీదు మరి చిన్ననాటి నుంచే దర్శనాలు చూసేటువంటి అలవాటు బహుశా ఉండుంటుంది. అధికంగా స్తుతించి ఆరాధించడం, అధికంగా దేవునితో సహవాసించడం, ఒంటరి ప్రార్థన యొక్క బలం చాలా పవర్ఫుల్ కాబట్టి ఆయన ఒంటరిగా అడవులలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడిని మరి ఎలా కనుగొన్నాడో, ఆయన ఎలా చూశాడో తెలియదు. కానీ ఆయనకి మహాసైన్యం ఉందని దావీదుకు తెలుసు. ఆయనకి మహాసైన్యం ఉంది. ఆయన సైన్యములకు అధిపతిగా ఉన్నాడు. ఇజ్రాయేలీల దేవుడే సైన్యానికి అధిపతి అని తెలుసు ఆయనకి. కాబట్టి ఆయన గొప్ప సైన్యానికి అధిపతి ఉన్నాడు. ఆయన నామం పేట నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అని చెప్పిన రహస్యాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. దావీదు యొక్క ప్రార్థన రహస్యాలు. దావీదు ప్రార్థన చేసి ఎన్నో పొందుకున్నాడు. ఆయన దావీదట పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా పొందుకున్నాడు అనేటువంటి మాటను చదువుతాం మనం. దావీదు చాలాసార్లు ప్రార్థన చేశాడు. చేసిన ప్రతిసారి ఏం కోల్పోయాడో దాన్ని అంతటినీ కూడా పొందుకోవడం అనేది మనం చూస్తాం. ఫిలిష్తీయులతో ఒక సందర్భంలో కలిసిపోతాడు దావీదు రాజు అయిన తర్వాత. ఇంకా రాజు అవ్వకముందు అడవుల్లో తిరుగుతున్న సందర్భాలే ఇవన్నీ కూడా. ఫిలిష్తీయులతో సైన్యంతో ఒకసారి కలిసిపోతాడు ఆయన. కలిసిపోయినప్పుడు వాళ్ళు అంటారు, మేము వెళ్ళేది ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళుతున్నాం, నువ్వు మా సైన్యంలో ఉన్నావు మంచిదే, కానీ మేము మీ రాజు మీదకే యుద్ధానికి వెళుతున్నాం, మీ వాడే, కానీ అక్కడికి వెళ్ళక మీరు కలిసిపోతే మాకు ప్రాబ్లం అవుతుంది, కాబట్టి నీవు వెళ్ళిపో అని పంపించేస్తారు వాళ్ళు. అసలు ఫిలిష్తీయులతో కలవడం అనేది దేవుడికి ఇష్టం ఉండదు. అలాంటి తప్పు పని చేశాడు, పడిపోయాడు అక్కడ. ఏమనుకున్నాడో, యుద్ధానికి వెళ్ళి సౌలుని చంపేస్తే జయమొస్తుంది అనుకున్నాడో తెలీదు. నేను వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి ఈ యజమానుడికే పని చేయాలి అనుకున్నాడో తెలియదు. ఆయన హృదయంలో ఏముందో ఎవరికి కూడా తెలియదు. కానీ దేవునికి ఈయన చేసిన పని నచ్చలేదు కాబట్టి ఏం చేశాడంటే, శత్రువుని రేపినప్పుడు అమాలేకీలు వచ్చి ఏం చేశారు, ఐగుప్తు వాళ్ళు వచ్చి అంతా కూడా అక్కడ, ఐగుప్తు వాళ్ళు కదా అమాలేకీలే వచ్చి వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో దావీదు యొక్క అనుచరుల యొక్క కుటుంబాలు ఉన్న ప్లేస్ అంతటిని కూడా తగులబెట్టి వాళ్ళందరినీ పట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు వెనకాల దావీదు వచ్చాడు, ఏడ్చాడు. ఒక ఆడది ఏడ్చినట్లుగా ఏడ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, పోగొట్టుకున్న సమస్తాన్ని నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. అలా దావీదు చాలాసార్లు ఏం పోగొట్టుకున్నాడో సమస్తాన్ని కూడా ఆయన పొందుకుంటూ ఉన్నాడు. ఆయన విజయ రహస్యాలు కదా, ప్రార్థన రహస్యాలు. ఈరోజు మనకి కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు ఎంత టైం పోగొట్టుకున్నారో, ఎంత డబ్బు పోగొట్టుకున్నారు, ఎంత ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు, ఏం పోగొట్టుకున్నా సరే నేను మీకు తిరిగి ఇస్తాను. అయితే మీకు ఆ ప్రార్థన శక్తి, దాని బలము, ఏ నామము పేట మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ నామము యొక్క బలము మీకు పవర్ తెలిసి ఉండాలి. మనలో తెలుసు అనుకుంటున్నాం కానీ మనకి నిజంగా తెలియదు, నిజంగానే తెలియదు. తెలిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయము మన దగ్గరికి వచ్చేస్తుంది. మనం ఆయన ఎవరో మనం గుర్తెరిగితే, ఆయన మీద నిజముగా ఆధారపడితే. మనలో కొంతమందికి తెలుసు, మనలో చాలామంది మనుష్యుల మీద ఆధారపడుతూ ఉంటారు. మీకోసం ప్రార్థనలు చేస్తున్నప్పుడు పాస్టర్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, మీకు చాలా గర్వం ఉందని, అహంకారం ఉందని, ఇలా కొంతమందిని చూసినప్పుడు నువ్వు మనుషుల మీద ఆధారపడేదానివి, దేవుని మీద ఆధారపడట్లేదని. మనకి 50 రోజుల ప్రార్థనల తర్వాత పాస్టర్ గారు ఇండివిజువల్గా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రాఫెసీస్ వస్తుంటాయి. ఒప్పుకుంటాం అందరం, ఎందుకంటే అది ఖచ్చితంగా నిజం కాబట్టి. మీకే తెలుసు అది మీరు ఎలాంటి వాళ్ళు. మనుష్యుల మీద ఆధారపడతారు, మనుష్యుల జీతాల మీద ఆధారపడతారు, మీ జీతం మీద మీరే ఆధారపడతారు, అంతేనా? ఈ నెలకి ఈ జీతం వస్తే మాకు ఇలా గెటాన్ అయిపోద్ది, మేము ఇలాగ క్యాలిక్యులేట్ చేసుకుంటామో అని అలా రాసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అన్నీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయిపోతున్నాయి. అసలు ఎన్ని ఉపద్రవాలు వస్తున్నాయి చూస్తున్నారా? అసలు ఏమి లేదు. మెడికల్ స్టూడెంట్స్ నిన్న పాపం వాళ్ళు లంచ్కి వెళ్ళి లంచ్ చేయడానికి ఆ మెష్ పక్కన లంచ్ చేసేటువంటి హాల్లో ఉంటే ఆ ఫ్లైట్ వచ్చి దాని మీద కూలిపోయి ఎంతమంది మెడికోస్ చనిపోయారు. ఫ్యూచర్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా. ఏమైంది నిన్నటి దినాన వాళ్ళ ప్లాన్ ఎలా ఉంది, మేము ఇది చదివేశాక ఈ లోన్ పెట్టుకున్నాం, ఇప్పుడు ఇది చదువుతాము, మేము ఉద్యోగం చేసిన తర్వాత మా తల్లిదండ్రులకి డబ్బులు పంపించి రికవర్ చేసేసుకుంటాం, మేము ఇలా చేసుకుంటాం, రేపు పొద్దున్న మేము ఫ్యూచర్ డాక్టర్స్మి, మాకు చాలా ఫ్యూచర్ ఉంది. ఇంత ఆలోచించుకునే వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోయింది, ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతారో ఆలోచన చేసుకోవాలి. మనం ఇలాంటి పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతున్నప్పుడు అంటే అక్కడ క్రైస్తవులు ఎవరో లేరా, దాంట్లో క్రైస్తవులు ఎవరో చనిపోలేదా, అన్యులే చనిపోయారా అనేటువంటి వాగ్వివాదాలు వద్దు. కానీ నిజముగా దేవుని మీద ఆధారపడేటువంటి వారికి
ఫ్యూచర్ని దేవుడు చూపిస్తాడు. ఇదిగో రాబోయే దినాలలో నేను విస్తరింపజేస్తా, నిన్ను హెచ్చిస్తా, నిన్ను దీవిస్తా, నిన్ను కాపాడుతా. నీవు కానీ కరెక్ట్గా ఉంటే నువ్వు కష్టపడకుండా జరిగిపోతుంది అంతా. నీవు కరెక్ట్గా లేకపోతే ప్రతి చిన్నదానికి కూడా నువ్వు కష్టపడాలి. ఈ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ అది కొంచెం జ్ఞాపకం చేసుకుంటే నీకు అందరికీ శ్రమలు ఉంటాయి, అందరికీ టెస్టులు ఉంటాయి, అందరికీ కూడా అన్యులకి ఉంటాయి, మనకి ఉంటాయి. ఒక శ్రమ గుండా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నువ్వు నిజంగా ఆయన మీద ఆధారపడి నువ్వు ఆయన మీద భారం వేసేసి నువ్వు ముందుకు వెళుతూ ఉంటే నీ ప్రక్కన వాళ్ళు చాలా కష్టపడతారు దానికోసం, కానీ నీకు ఇది అవలీలగా అయిపోద్ది. మనం ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు మేము ఇంటి దగ్గర రెగ్యులర్గా ఇంకా 24 hours ప్రార్థన. నేను ఇంకా 10 to 3 అనలేనప్పుడు నేను ఇంకా 10 to 3 మనుషులతో తర్వాత ఒంటరిగా తర్వాత మేము అలా చేస్తూనే ఉండేవాళ్ళం. దినమెల్లా మా ఇంట్లో ప్రార్థనలు అలా జరుగుతూ ఉన్నప్పుడు మేము ఒక మాట అనుకున్నాము అని అంటే మాకు ఆ హాల్ కావాలి, మాకు అద్దెకి ఆ హాల్ కావాలి. ఎవరైనా ఇప్పుడు పెద్ద హాల్ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలంటే ఎవరు వెళ్తారు? ఎవరైనా పెద్దోళ్ళని తీసుకొని తెలిసిన వాళ్ళని తీసుకొని అలాంటి వాళ్ళు వెళ్తారు. మేము మామూలుగానే ఇది జరిగింది ఎప్పుడు 18 సంవత్సరాల బ్యాక్. అప్పుడు మేము వాకింగ్కి వెళుతున్నాం. ఇలా వాకింగ్కి వెళితే ఇక్కడ ఏదో హాల్ ఉంది, అడుగుదామా మన ప్రేయర్ కోసం ఇస్తారేమో అని. 2 సార్లు మేము 3 సార్లు ప్రార్థన చేసుకుంటే తిరిగి 4వసారి వెళ్ళాము అక్కడికి. వెళ్ళినప్పుడు మాకు ఈ హాల్ ప్రేయర్ కోసం కావాలి, ఇస్తారా అని అడిగాం. ఇస్తాము అన్నాం. అయితే అంటే ఎక్కువ సంవత్సరాల క్రితమే ఎక్కువ డబ్బులకే మేము తీసుకున్నాం అది. అంటే అది ఫంక్షన్స్కే ఇస్తాము, హిందూస్కే ఇస్తాము. అక్కడ ఎవరు నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు భజనలు జరుగుతూ ఉంటాయి, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఇవేం మాకు తెలియదు అప్పుడు. ఆ రోజు మాకు ఆదివారం కావాలి అంటే తీసుకోండి, మీకు ఎంతకు కావాలని అనుకుంటున్నారని ఆ అబ్బాయి అడిగాడు అక్కడ. అప్పుడు యవనస్తుడు ఎవరో ఆ హాల్ని లీజుగా తీసుకున్నట్లున్నాడు, మాకు ఇచ్చాడు అనమాట. ఇప్పుడే ఉండండి, మేము ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చేస్తామని నేను లత వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చేసి అతనికి అడ్వాన్స్ కట్టేసాం మేము. అంటే ఇమ్మీడియట్గా అతను అడిగాడు, ఎప్పుడు తెస్తారు డబ్బులు అని. ఇప్పుడే తెస్తామన్నాం మేము. అంటే ఈ పనులన్నీ కూడా మాకు తెలియదు, కానీ ఎలా సంఘం ఏర్పడింది, ఎలా రన్ అవుతుంది, ఎలా నడిపిస్తున్నారు, ఎలాగా మేము ఏ బలముతో వెళుతున్నాము. ఫోర్ఫాదర్స్ లేరు, ఎవరు లేరు, ప్రార్థన చేసుకుంటున్నాం. దీనికంటే బెటర్ హాల్ కావాలని అడిగాం. దీనికంటే ఇంకా సెక్యూర్డ్ హాల్ కావాలి. ఆదివారమే కాదు ప్రభా, 360 రోజులు మాకై ఉన్న హాల్ కావాలంటే అదే డబ్బులకి మరలా అదే హాల్ కావాలి, ఇదే రోడ్లో కావాలని అడిగాం. అప్పుడు ఈ బిల్డింగ్ కడుతున్నటువంటి ఓనర్ గారు ఆ మేడం గారితో నేను మాట్లాడాలి, ఆ మేడం గారితో నేను మాట్లాడని వెళ్ళిపోండి అంటున్నాను నేను. మళ్ళీ ఇక్కడున్న వాచ్మెన్ వస్తున్నాడు, ఆ సార్ మీతో మాట్లాడాలంట చర్చ అయిపోయే కోసం. అంటే నేను మాట్లాడనని చెప్తున్నాను. నిజం ఏంటి, ఆయనకి ఏం అవసరం ఉంది నాతో మాట్లాడుతున్నారంటే ఇది అద్దెకిస్తారంట, మీకే ఇస్తారంట. మళ్ళీ నేను ఎంత చెప్తాడో మాకు తెలియదు. మీరు అక్కడ ఎంత ఇస్తున్నారో మేడం గారు నాకు అంతే ఇవ్వండి, అక్కడ ఆదివారమే మీరు వచ్చి మళ్ళీ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవాలి, ఇక్కడ 360 రోజులు ఉండండి అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. మనము ప్రార్థనలు చేస్తూ ఒకటైతే ఏది హృదయంలో యోచన చేస్తామో అవలీలగా ఆ పనిని దేవుడు జరిగిస్తాడు. ఇది జ్ఞాపకం చేసుకుంటే నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనకి ఒక సైన్యమే ఉందంట. ఆయన సైన్యంలో ఎన్నో విభాగాలు ఉన్నాయంట. ఆయన సైన్యంలో ఒక భాగమే నక్షత్రాలు కూడా యుద్ధం చేశాయని న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇంకా ఏముంటాయి ఆయన దగ్గర అంటే ఆయన దగ్గర గుర్రములు ఉన్నాయంట, రథములు ఉన్నాయంట. 68 కీర్తన ఒకసారి తెరవండి, 17వ వచనం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 17వ వచనం. దేవుని రథములు సహస్రములు అని రాయబడింది. దేవునికి రథాలు ఉన్నాయంట, దేవునికి ఇల్లుందంట, సముద్రం దేవునిదంట, ఈ భూమి దేవునిదంట, ఈ కొండలు ఆయనవంట. అవునా? ఆయనకి కొన్ని రథాలు కూడా ఉన్నాయంట. ఆ రథాలు ఎన్నంటే సహస్రములు. ఇంగ్లీష్లో థౌజండ్స్ అని ఉంటుంది. అంటే వేలకు వేలు. సహస్రములు అంటే వేల రథాలు మీ దేవుడికి ఉన్నాయంట. ఏం చేస్తాడు ఆ రథాలతో? అయినా ఒక రథం చాలు కదా, ఆ దేవుడికి పెద్ద రథం అయితే చాలు కదా. ఇన్ని రథాలు ఎందుకంటే యుద్ధానికి పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎవరి పక్షంగా యుద్ధం చేస్తాడంటే మన పక్షంగా. మనం రాజులం కాదు కదా, మనకు రథాలే ఉన్నాయా మీ ఇంట్లో ఎవరికైనా? మా ఇంట్లో అయితే రథం లేదు, మాకు కారే ఉంది.
కానీ నేను కలిగిన దేవునికి రథాలు ఉన్నాయి. హల్లెలూయా. నా తండ్రికి వేల వేల రథాలు ఉన్నాయి. హల్లెలూయా. నేను ఎవరినైతే తండ్రి అని పిలుస్తున్నానో, ఎవరైతే నన్ను సృష్టించాడో, ఎవరైతే నన్ను చంకన పెట్టుకుంటానన్నాడో, ఎవరైతే నా పేరును ఆయన చేతిలో రాసుకున్నాడో, ఎవరైతే నన్ను ముదిమి వచ్చే వరకు చూస్తానని వాగ్దానం చేశాడో, ఎవరైతే నా తల్లి గర్భములో పిండముగా ఉండగానే ఆయన కన్నులు చూశాయో, ఆయన దగ్గర సహస్ర రథాలు ఉన్నాయంట. మరి మనకి చింత ఏంటి? ఇస్తారు కదా ఆయన మనకు కూడా. మనకి ఏమన్నా అవసరమైతే పంపిస్తారా లేదా? ఆయన పంపిస్తారు. ఆయన దగ్గర వేల వేల రథాలు. రథం ఒక్కటే ఉంటే సరిపోతుందా? రథానికి ఏం కట్టాలి ఎదరా? గుర్రములు కూడా ఆయన దగ్గర ఉన్నవి. హల్లెలూయా. ఈ సంఘటన మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండియుండుట చూచెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఎలీషా అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆయన ఇజ్రాయేలీలకి చాలా సపోర్ట్గా ఉన్నటువంటి ప్రవక్త. కాబట్టి ఇజ్రాయేలీల మీద ఆ సిరియన్లు వాళ్ళు దండెత్తి రావాలి అని అంటే ముందుగా చెప్పేస్తున్నాడు ఈయన. ఫోర్కాస్ట్ తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది? మనం యుద్ధానికి వస్తున్నామని ఎలా తెలిసిపోతుంది? మనకి కూడా కొన్ని సందర్భాల్లో ప్రభు బయలుపరుస్తూ ఉంటారు కదా. అలా బయలుపరిచినప్పుడు ఎలా తెలిసిపోతుంది వీళ్ళకి అని అన్నప్పుడు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఇజ్రాయేలీలలో. ఆయనకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. రాజుగారి అంశాలు, రాజుగారు ఏం మాట్లాడారో అన్నీ తెలిసిపోతాయని చెప్పినప్పుడు, అయితే ఆ ప్రవక్తనే ఫస్ట్ పట్టుకొచ్చేయండి అన్నాడు రాజు. అప్పుడు ప్రవక్తనే కదా తీసుకురావడానికి, రాజు రావక్కర్లేదు. కొంత సైన్యాన్ని, కొంత రథాలను, కొంత గుర్రాలను రాజు పంపించాడు. ఇప్పుడు ఇక ఎలీషా గారు ఎక్కడున్నారు? ఎక్కడో ఒక కొండ ప్రాంతంలో ఉన్నారు. ఆయన కుటీరాల్లో ఉంటారు కదా. ఎలీషా గారికి బైబిల్ కాలేజ్ కూడా ఉంది. ఎలీషా గారు బైబిల్ కాలేజ్ రన్ చేస్తారు. అలాంటి ఎక్కడో ఆయన కుటీరం ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళినప్పుడు అగ్ని రథాలు కాదు, మామూలుగా ఈ సిరియన్ రాజు పంపించినటువంటి రథాలు గుర్రాలు వచ్చి ఇతన్ని పట్టుకుని తీసుకెళ్ళిపోతారు అనమాట. ఎవరిని? ఎలీషాని. రాత్రంతా మోహరించారు ఆయన ఏ స్థలంలో ఉన్నారు. ఉదయం అయ్యేసరికి ఈ యొక్క ఎలీషా పనివాడు బయటకు వచ్చాడు ఏదో పని మీద. బయటకు వచ్చి చూడంగానే ఇతర దేశానికి సంబంధించిన గుర్రాలు, రథాలు, అక్కడ సైనికులు కనపడగానే, అమ్మో ఏదో అయిపోతుంది, యుద్ధం జరిగిపోతుంది, మనల్ని తీసుకెళ్ళిపోవడానికి ఎవరో వచ్చారని కేకలు వేశాడు ఆ పనివాడు. వెంటనే ఎలీషా ఇప్పుడు నేను చదివి వినిపించినట్లు, ఈ పనివాని కన్నులను దేవా నీవు తెరువుము అని ప్రార్థన చేశాడు. మనకు కూడా కన్నులు తెరవబడితేనే దేవుడు ఎంత గొప్పవాడో తెలిసేది. లేకపోతే ఇలాగే ఏమంటారు, అన్య జనాంగములాగే దేవుడు లేడన్నట్లు ప్రవర్తిస్తూ ఏడ్చుకుంటూ ఏదో మూల కూర్చొని దేవుని మీద కోపగించుకొని, మనుషుల మీద కోపగించుకొని ఏం చేస్తారు? వాళ్ళు మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి దేవుడు లేడు. వాళ్ళకి దేవుని విలువ తెలియదు, సేవకుల విలువ తెలియదు, ఎవరి విలువ తెలియదు. ఎందుకంటే వాళ్ళ సమస్య వాళ్ళకి గొప్పది. అలా అయిపోతారు ప్రజలందరూ కూడా. సరే, ఇక్కడ ఈయన బయటకు వచ్చాడు పనివాడు, చెప్పాడు. వెంటనే వీడికి కళ్ళు తెరువు ప్రభు అనగానే, కళ్ళు తెరవంగానే ఈ కొండ దగ్గర ఏదైతే మామూలు గుర్రాలు, మామూలు రథాలు ఉన్నాయో దానికంటే ముందుగా ఏమున్నాయి? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. హల్లెలూయా. ఇవి పరలోకము నుంచి దిగి వచ్చాయి ఒక మనుష్యుడు కొరకు. ఆయన ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే, ఎలీషా కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే. కానీ వారికి చేసినట్లు దేవుడు మీకు కూడా చేస్తాడు, మీరు కూడా అలాంటి ప్రార్థన చేయండి అని యాకోబు చెప్పాడు మనకి. ఇప్పుడు నీ కోసం కూడా వస్తాయంటావా? ఖచ్చితంగా అగ్ని రథాలు, గుర్రాలు నీ కొరకు కూడా ఆయన ఖచ్చితంగా నీ చుట్టూ కూడా ఎప్పుడూ సెక్యూరిటీ ఉంచాడు. ఎందుకంటే ఆయనకి నీవు ప్రాముఖ్యమైన వాడవైతే. హల్లెలూయా. నీవు ఆయనకి ప్రాముఖ్యమైన వాడవైతే, నువ్వు ప్రేయర్ వారియర్వి, నువ్వు పాటలు పాడే ఆమెవి, నీవు ఇక్కడ ఇదిగో ఈ మ్యూజిక్ ప్లే చేసేవాడివి, అదిగొక నువ్వు కెమెరా ఆపరేట్ చేస్తున్న వాడివి. కాబట్టి నీవు ప్రత్యేకమైన వాడివి దేవునికి. నీకు నీ ఫ్రెండ్స్కి తేడా ఉంటుంది, నీకు నీ ఇంట్లో మిగతా వాళ్ళకి తేడా ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు విఐపి దేవునికి. నీకు తెలియదు కదా. ఒక అనామకురాల్లాగే బ్రతికేస్తూ మామూలు మనుషులు మాట్లాడిన సాధారణమైన మాటలు మాట్లాడేసుకుంటూ ఏదో ఇంకా మరి దాని గురించి చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. కానీ నీవు దేవుని దృష్టిలో నీ గొప్పతనాన్ని బట్టి కాదు, నీ అందాన్ని బట్టి కాదు, నీ డబ్బుని బట్టి అసలే కాదు,
అవునా? నీ ఉద్యోగాన్ని బట్టి అసలే కాదు, నీవు ఇక్కడ ప్రార్థన చేస్తావు గనుక, నీవు ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తావు కనుక, నీవు ఇక మందిరంలో వాడబడుతున్నావు కనుక నీవు విఐపివి పరలోకంలో. ఎందుకంటే నీవు పరోక్షంగా పరలోకానికి సంబంధించిన ఉద్యోగివి. ప్రత్యక్షంగా మందిరంలో ఉన్నావు, పరోక్షంగా దేవుని అంటే ఆ దేవుని పరలోకానికి సంబంధించినటువంటి ఉద్యోగులలో నువ్వు ఒక ఉద్యోగస్తుడివి కనుక నీవు ఇంపార్టెంట్ పర్సన్ ఆయనకి. కాబట్టి నీ చుట్టూ ఖచ్చితంగా అవి మొహరించి ఉండడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఈ విషయాలు జస్ట్ మనం ఎప్పుడో ఎలీషా గారి టైంలో జరిగాయండి అని అనుకోవద్దు మీరు. ఈ టైంలో కూడా ప్రార్థన మేము చేస్తూ ఉన్నప్పుడు శ్రమ కలుగుట మనకి నిజముగా మేలు. ఎందుకంటే దివారాత్రులు ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. శ్రమలలో ఉన్నవాళ్ళు, అవసరతలలో ఉన్నవాళ్ళు, బాగా టెన్షన్లో ఉన్నవాళ్ళు, అంటే దేవుని అంటే రకరకాలు ఉంటాయి. కొంతమంది ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, అసలు ఇంట్లో ఏమీ సెటిల్ అవ్వకపోయినా, ఏమవ్వకపోయినా తిని పడుకుంటారు అనుకోండి. కానీ కొంతమంది కార్యాలు చూడాలి, మేము నెగ్గాలి, దేవుని వాగ్దానాలు పొందుకోవాలి, ఆయన ఫలం మాకు రావాలి, మేము ఓడిపోకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? దివారాత్రులు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు దేవునికి. నాయన వాగ్దాన నెరవేర్పు జరిగించండి, నువ్వు నమ్మదగిన వాడవి, మేము ఓడిపోకూడదు ప్రభా, సహాయం చేయండి అని ప్రార్థిస్తూ ఉంటారు. మేము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నాం ఒక అంశం కోసం. ఇది లాస్ట్ మంతే వచ్చింది, మే నెలలో వచ్చింది దర్శనం. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు చాలా హడావుడి జరుగుతుంది ఒక చోట. ఏంటి హడావుడి జరుగుతుందో తెలీదు. అర్జెంటుగా అక్కడున్న సోల్జర్స్ అందరూ వాళ్ళ వెపన్స్ అన్నీ కత్తులు ఇలా పెట్టేసుకుంటున్నారు, జాకెట్లు ఇలా వేసేసుకుంటున్నారు. అక్కడంతా రెడీ అయిపోయి మేఘాల దగ్గరికి వచ్చి రెడీగా కత్తులు పట్టుకుని నిలబడ్డారు. దేనికోసం? నేను ప్రార్థిస్తున్న అంశం కొరకు. నిజముగా వచ్చిన దర్శనం ఇది. కట్టుకథలు చెప్పుకోవడానికి ఇక్కడ ఖాళీగా ఎవరం కూర్చోలేదు. దేవుని నామము పేరట మనము దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నాము. ఆయన బిడ్డలముగా ఆయన బిడ్డలతో మనం మాట్లాడుతున్నాము. ఎందుకోసం వాళ్ళందరూ రెడీ అయ్యారంటే ఇదిగో ఇప్పుడు ఒక అర్జెంట్ అక్కడ వారు ఏదో జరగాలి, ప్రార్థిస్తూ ఉండగా అక్కడ వారు జరుగుతుంది. ప్రార్థన చేయకుండా పడుకుంటే వాళ్ళందరూ ఏమి రెస్పాండ్ అవ్వరు. నీవు ప్రార్థిస్తూ ఉన్నంతసేపు అవి పోరాడుతూనే ఉంటారంట వాళ్ళు. చూడండి మరి ప్రార్థన ఎంత ఇంపార్టెంటో మన జీవితంలో. ప్రార్థన ఎంత ఇంపార్టెంట్. మీరు ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఆ కొండల దగ్గరికి వెళ్ళాలా? మనం ఏమైనా ఎండలో నడవాలండి? కొండెక్కాలా? మెట్లంతా కూడా మోకాళ్ళ మీద వేసి ఎక్కడికైనా వెళ్ళాలా? మనం ఏ గుడులన్నా ఎక్కాలా? మనం ఏమైనా గుండు చేయించుకోవాలా? మన యొక్క వీపుని ఏమైనా కొరడాలతో చీరుకోవాలా? చెప్పండి. మన బట్టలు ఏమైనా చింపేసుకుని గోని బట్ట కట్టుకోవాలా? ఏం చేయొద్దు, రిలాక్స్. నీవు వెళ్ళిపోయి నీ గదిలో తలుపు వేసుకొని చక్కగా రిలాక్స్గా ప్రభు సన్నిధిలో కూర్చొని 2 చేతులు పైకెత్తి ఈ సమయం నుంచి ఈ సమయం వరకు అయ్యా నేను నీకు ఇవ్వడానికి వచ్చాను, నాకు సహాయం చేయి, నా నడుముకి బలము దయచేయి, శరీరం బలహీనంగా ఉందయ్యా, నిద్ర రాకుండా సహాయం చేయి, పోరాడుతాను ప్రభువా, ఇదిగో నేను కేవలము స్తుతిస్తాను, నా తరఫున యుద్ధము చేయువాడవు నీవే. హల్లెలూయా. నీ పని రేపే సులభతరం అయిపోతుంది, మార్గం అంతా సరళం అయిపోతుంది. రాత్రే చీకటి శక్తులతో పరలోక సైన్య సమూహాలు వచ్చి పోరాడతాయి. ఖచ్చితంగా ఇది సత్యము. మేము చూసాం దర్శనాలు, ఒకసారి కాదు చాలాసార్లు, కానీ మొన్నైతే స్పష్టంగా చూసాం. మేము మొత్తం అందరూ రెడీగా వచ్చేసి నిలవబడ్డారు. నేను చెప్పాను 12 వరకు ఉంటానయ్యా, ఈ లోపల ఆ యొక్క 9 o'clockకే వచ్చేసి రెడీగా ఉన్నారు. ఎంత అద్భుతం అండి. ఎవరు పడుకుంటారు ఆ సమయంలో? ఇంకా యుద్ధం చేస్తే, ఇంకా మనకు జయం వస్తే, ఇంకా దేవుడు గొప్ప కార్యాలు సంఘపక్షముగా, సంఘ బిడ్డల పక్షముగా, సేవకుల పక్షంగా చేస్తే, మన వాగ్దానం నెరవేర్పు జరగకుండా అడ్డుతున్న ఆటంకాలు, ఎంత పెద్ద ఆశీర్వాదం అయితే అంత పెద్ద పోరాటం ఉంటుంది. ఆ పోరాటానికి ఆ పోరాటంలో అక్కడ ఏమంటారు, ఆత్మీయ లోకంలో వాళ్ళు పోరాటం ఎంత బాగుందో చెప్పండి. డెరిక్ ప్రిన్స్ అనేటువంటి సేవకుడు వాళ్ళు ఓల్ నైట్ ప్రేయర్ చేసుకుంటున్నారంట. చేసుకుంటుంటే సంఘం అంతా ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రార్థన చేసుకుంటూ ఉంటే మధ్యరాత్రి టైంలో కత్తులతో యుద్ధం చేస్తే, పాత సినిమాల్లో కత్తుల శబ్దాలు ఐడియా ఉందా? అలా కత్తులతో యుద్ధం చేస్తే ఎలాంటి శబ్దాలు వస్తాయో సంఘం అంతటికీ వినబడుతుందంట. హల్లెలూయా. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా యుద్ధం జరుగుతుందని దేవుడు ఆ శబ్దాల ద్వారా వాళ్ళు గ్రహించగలిగారంట. ఖచ్చితంగా యుద్ధం చేస్తున్నాడు దేవుడని ప్రవచించినప్పుడు ఎవరో ఆ శబ్దాలు వాళ్ళందరూ వినగలిగారంట. మనమైతే దర్శనాలలో ఎలా ఏంజల్స్ వస్తున్నారో, ఎలా పోరాడుతున్నారో, ఎలా మన సమస్యలన్నీ తీసివేసి సులభతరం చేసేస్తున్నారు. అది మామూలుగా అయితే ఈ లోకాధికారి వాడు దేవుని బిడ్డల మీద వాడి యొక్క గ్రెడ్జ్, దేవుని బిడ్డలు ఆశీర్వదింప
ఆశీర్వదింపబడకూడదని వాడు పోరాడుతూనే ఉంటాడు ఆఖరి నిమిషం వరకు. అలానే ఎప్పటికీ పోరాటం కాదు, కొంత పోరాటం టైం ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ అయిపోగానే ఐఏఎస్లో ఐపీఎస్లో అంతకంటే పెద్దవాళ్ళు అయిపోతారు. హల్లెలూయా. ఆ పోరాట టైంలో ఖచ్చితంగా పోరాడాల్సిందే. కాబట్టి మనం కూడా ఎవరు అబ్రహాం యొక్క ఏమంటారు పరీక్షా సమయంలో ఆయన నిలవబడ్డాడు. దావీదు పరీక్షా సమయాల్లో కొన్ని సందర్భాలలో దావీదు ఏమైనా తప్పిపోయాడేమో, కానీ అనేక సందర్భాలలో ప్రార్థన విజయాలు చూశాడు, ప్రార్థన చేశాడు. ఇప్పుడు అమాలేకీలు అందరూ పోయారు, పట్టుకుని పోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, రూట్ మ్యాప్ తెలియదు, ఏమీ తెలియదు. ప్రార్థన, కూర్చొని ప్రార్థన, కన్నీరు విడుస్తూ ఎవ్వరు నాకు సపోర్ట్ లేరు. అప్పుడు ఎవ్వరు సపోర్ట్ లేరు. ఉన్న వాళ్ళందరూ రాళ్ళు వేసి కొడదాం, చంపేస్తే గొడవ తెలిపోద్దు, నీ ఆలోచనలు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, అసలు నిన్ను నమ్ముకోవడమే మా తప్పు అని తిట్లు తిడుతున్నారు ఆయన. ఇంకా ఈ చెవులు వింటే, మనల్ని అనే మాటలు పట్టించుకుంటే ఇంక అంతే, మనం అన్నీ షట్ డౌన్ చేసుకోవాలి. కాబట్టి అవి పట్టించుకోకూడదు. కాబట్టి విడిచిపెట్టి, ప్రభా నేనేం చేయాలి, నేను యుద్ధానికి వెళతాను, వాళ్ళు నాకు దొరుకుదురా అని అడిగాడు ఆయన. ఆయన దగ్గర యోచన, నువ్వు బయలుదేరి వెళ్ళు, నేను వారిని నీకు అప్పగిస్తాను. ఎందుకంటే ఎప్పుడు దేవుడు పాజిటివ్గానే చెప్తాడు. నువ్వు వెళ్ళిపోతే ఫెయిల్ అయిపోతావు అని ఒకసారి కూడా చెప్పడు ఆయన. ఎప్పుడూ నువ్వు నెగ్గుతావు. నిన్ను ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయడమే ఆయనకి ఇష్టం. కాబట్టి చెప్పాడు, ఎంకరేజ్ చేశాడు, ప్రార్థన చేశాడు కదా. ఇలా బయలుదేరి ఇలా టర్నింగ్ తిరగగానే అక్కడొకడు ఉన్నాడు. వాడు లేకపోతే ఎక్కడికైనా తిరుగుతారు వీళ్ళు, ఎక్కడికని వెళ్ళిపోయారో తెలుస్తుంది మనకి. ఈ రోజుల్లో లాగా అంత సిమెంట్ రోడ్స్, తార్ రోడ్స్ ఏం కాదు, అడవులలో పడి వెళ్ళాలి వాళ్ళు. ఏ అడవిలో వెళితే ఎటు తప్పిపోతారో ఎవరికి కూడా, ఇటు వెళ్ళారనుకోండి చిక్కుబడిపోతే ఇంకేం లేదు. కాబట్టి ఎటు వెళ్ళారో తెలియదు. అందుకని ప్రార్థన ఏం చేస్తుందంటే మన ప్రయత్నాన్ని దాంట్లో సఫలత ఇవ్వడానికి సులభతరం చేస్తుంది. మీకు ఇది తెలీదు, ప్రార్థించగానే రేపు పొద్దునకి ఒక ఇల్లు వచ్చేయాలి, అక్కడ ప్రార్థించగానే రెడీగా పెళ్లి సంబంధాలు వచ్చేయాలి మనకి, ప్రార్థించగానే నేను కట్టలు వచ్చేయాలి మనకి. ఇలా అనుకుంటున్నారు మీరు. అలా వచ్చేస్తే అసలు మాట వింటామా? ఇవి వచ్చిన ఈ ఫిల్టరింగ్ జనాలు వీళ్ళు కూడా ఉండరు ఇక్కడ, ఎవరు ఉండరు ఇక్కడ. కాబట్టి మనము ప్రతిసారి కూడా పోరాడున్నది మనుష్యులతో కాదు, ప్రార్థన చేయగా నీ పనులన్నీ సులభతరం చేస్తాడు. టైం వచ్చినప్పుడు సమస్తాన్ని సమకూడి జరిగించి నీ చేతులకి ఇస్తాడు. అప్పటికి నువ్వు మెచ్యూరిటీ సంపాదించేసుకుంటావు, ఇక మళ్ళీ దిగజారిపోవు, ప్రార్థనలో పడిపోవు. ఇంకా ఆయన యొక్క శక్తి ఎలాంటిదో నీకు తెలుసు. జీవితకాలం ఎల్లా కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉంటావు అనమాట. హల్లెలూయా. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చే వరకు కూడా నిన్ను ఇలా తీసుకెళ్తూ ఉంటాడు. ఆయనకి ఏమీ అసలు విసుగుండదు మన దేవుడికి. నువ్వు విసిగిపోవాలేమో ఎన్నిసార్లకైనా, నువ్వు ముసలైపోవాలేమో, ఆయన పిసుగురాదు, ఇంకా నిన్ను చిన్నపిల్లలాగే చూస్తుంటాడు. కాబట్టి ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు దావీదు విజయ రహస్యాలలో ఆయన దేవుడు సైన్యములకు అధిపతి అని, ఆయన దగ్గర సైన్యం ఉందని, ఆయన దగ్గర రథాలు ఉన్నాయని, గుర్రాలు ఉన్నాయని కీర్తన గ్రంథంలో ఇంకో చోట రాయబడి ఉంటుంది. ఈ మనుష్యుల రథములు గుర్రములు మాంసమయములు, కానీ దేవుని యొక్క గుర్రములు అగ్నిమయములు. నీవెందుకు ఆ మాంసమయములైనటువంటి వారి యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నావని కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ఏ మనుషుల సహాయం నాకు వద్దు, నేను ఒంటరిగా కూర్చుని ప్రార్థన చేస్తానని ఛాలెంజింగ్గా కూర్చుని 50 రోజులు ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని పొందుకున్నాను నేను. అవును ప్రభా, వారి యొక్క గుర్రములు మాంసమయములు, మా గుర్రములు అగ్నిమయములు. హల్లెలూయా. మా శక్తి ఆత్మ సంబంధమైన అండ. ఆ యొక్క మనుషులను ఆశ్రయించిన వారు, రథాలను నమ్ముకున్నవారు, గుర్రాలను నమ్ముకున్నవారు బోర్ల పడి ఉన్నారు, దేవుని నమ్ముకున్నవారు నిలువబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని శక్తిని గుర్తించండి అందరూ కూడా. ప్రార్థన చేసి జరగలేదని పొద్దున్నకి ఏడు మొహం పెట్టొద్దు. జరుగుతుంది, జరిగింది కూడా, అది నీకు తెలీదు. ఈజీ అయిపోద్ది ఆ వర్క్, నీకు సులభం అయిపోద్ది, కార్యం జరిగిపోయింది, నీకు తెలియదు అది. ఆ తర్వాత ఇంకా టఫ్గా అనిపిస్తుంటుంది, మళ్ళీ వెళ్ళిపోయి నీ ప్రార్థనా గదిలోకి. అంతే రెమెడీ. మనకి దావీదు అదే నేర్పిస్తాడు. సమస్య వస్తే ప్రార్థించడం తప్ప, సమస్య వస్తే పోరాడడం తప్ప, ఇంకొకటి నీవు చూసుకుని ఎన్ని సంవత్సరాలు మీ టైం వేస్ట్ చేసుకున్నా మీరు ఇంకా అలాగే గతించిపోతారు. అలా కాకుండా మీరు దేవునిని ఆశ్రయించిన వారే, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన దగ్గర ఏమున్నాయి. ఇప్పుడు పనివాడు వచ్చి చూసి, అవును దేవుని యొక్క రథాలు గుర్రాలు ఉన్నాయి, అవి అగ్నిమయములను చూశాడు. వెంటనే అక్కడ పనివారి కన్నులన్నీ కూడా దేవుడు గుడ్డి అయిపోయేటట్లు చేసి బ్లైండ్ అయిపోయారు వాళ్ళందరి కళ్ళు మూతపడిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి అంటే ఈజీ అయిపోయిందా లేదా వాళ్ళ పని. అంటే కళ్ళు తెరిచి ఉంటే ఇంకొంచెం ఏమైనా పోరాడతారేమో. ఇప్పుడు డైరెక్ట్గా పగలు దూతలు ఎవరికి కనబడరు అక్కడ.
ఏదో పోరాటం చేసి ఆస్తి నష్టం చేస్తారేమో, కాలేజీని పగలగొడతారేమో, ఇంకేమైనా చేస్తారేమో, కళ్ళు కనిపించకుండా. ఈజీ అయిందా లేదా? ఈజీ అయిందా ఆ పని? ఇదే చేస్తాడు దేవుడు. ఆయన స్పెషాలిటీ అదే. కాబట్టి మనకి కూడా తోడుగా సైన్యములకు అధిపతి ఉన్నాడు. ఈ దినాలలో ఆ సైన్యములకు అధిపతి ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు వారి నామము పేరట ఈరోజు మన యుద్ధం అంతా జరుగుతుంది. మీరు ప్రార్థన అంతా చేసి ఆఖరిలో యోహాను సువార్త 14:14లో ఆయన నామము పేరట మీరు నన్ను ఏమి అడిగినా కూడా నేను మీకు అది అనుగ్రహిస్తాను. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము ఆయన నామము పేరటే సమస్తము జరుగుతుంది. ఆయన నామము పేరటే ప్రార్థన, ఆయన నామము పేరట దయ్యాలు గడగడ వణికిపోతాయి. కాబట్టి ఆయన నామములో ప్రార్థన చేసి జయము పొందుకోవడానికి అవసరమైన కృప దేవుడు మనకు అనుగ్రహించాలని, దావీదు పొందుకున్నటువంటి ప్రార్థనా విజయాలు మనము కూడా పొందుకోవడానికి దేవుడు మనకి సహాయము చేయనుగాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు. తేజోమయుడా, అనంత స్తోత్రార్హుడా, అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యాలు చేయువాడా, ఈ మాటలు వినిన వారి హృదయాలలో ఫలింపచేయండి. ప్రార్థనా పరులను లేవనెత్తండి. స్వార్థపరులను నాయన వారి యొక్క బుద్ధి కలిగేటట్లుగా చేయండి. దేవా నాయన, భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉన్నాము. ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. ఈ ఇయర్లో అనేకమైన ఇలాంటి గందరగోళాలు జరుగుతాయని ముందుగానే మీరు మాకు బయలుపరిచి ఉన్నారు కనుక ప్రతి దినము మేము ప్రార్థనల ద్వారా మేము కంచె వేసుకోవడానికి, మా చుట్టూ అగ్ని రథాలు గుర్రాలు అయా ఎల్లవేళలా మొహరించి ఉండడానికి, మా చుట్టూ, మా ప్రాకారాల చుట్టూ, మా గృహాల చుట్టూ, మా బిడ్డల చుట్టూ దేవా మీ యొక్క పర్టిక్యులర్ నాయన ప్రొటెక్షన్ కొరకు ఈరోజు అడుగుతున్నాం. ఆత్మ కార్యాలు జరిగించండి ప్రభువ, అద్భుత కార్యాలు జరిగించండి ప్రభ. నీ కృపగల హస్తానికి వినుచున్న వారిని అప్పగించుకుంటున్నాము, కూడి ఉన్న వారిని అప్పగించుకుంటున్నాము. నీ బలమైన కార్యాలు జరిగించి నాయన నీ నుంచి అనేకమైన మేళ్లు మేము పొందుకోవడానికి సహాయం చేయమని ఈ రోజే మేము ప్రార్థనలో జయం పొందుకున్నాం. ఆయన పొందుకున్నాము తండ్రి, విజయము మేము పొందుకున్నాము తండ్రి. ఆత్మ కార్యాలు జరిగాయి నాయన. మా దేవుడు కార్యములు చేయకుండా ఉండడానికి ఆయన చేతులు కొరచగా లేవు. ఆయన సహాయము చేయనేరకుండానట్లుగా ఆయన చేతులు ఏ చిన్నవి కాదయ్యా. ఆయన గొప్ప నాయన, నా తండ్రి, ఆకాశాన్ని జానతో కొలిచిన అంత పెద్ద చేతులు గలవాడు ఆయన. అయా భూమి మీద ఉన్న సముద్ర జలాలన్నీ ఒక్క గుప్పిటితో పట్టుకొనగల చేతులు గలవాడు ఆయన. అలాంటి దేవుడు మేము ఆశ్రయించామయ్యా. సహాయం చేసినందుకు వందనాలు తెలియజేసుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. God bless you.